జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. మనం చెప్పుకునే గీత శ్లోకాలలో ఇవాళ చెప్పుకోబోయేది ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహాయత్యేష జ్ఞానమావృత్య దేహినాం. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ కామము తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. శత్రువు బద్ధజీవుని దేహంలో వివిధ ముఖ్య స్థానాలను ఆక్రమించుకున్నాడు. అందుకే ఆ శత్రువును జయింపకోరే వ్యక్తి వాడెక్కడ ఉన్నాడో తెలుసుకునే విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ స్థానాల గురించి సూచనలను ఇస్తున్నాడు. మనస్సే ఇంద్రియాల అన్ని కలాపాలకు కేంద్ర స్థానము. ఆ విధంగా మనము భోగ విషయాల గురించి వినినప్పుడు మనసు సాధారణంగా ఇంద్రియ భోగ ఆలోచనలకు నిలయంగా మారుతుంది. తత్ఫలితంగా మనస్సు ఇంద్రియాలు కామానికి మూల స్థానాలుగా అవుతాయి. తరువాత బుద్ధి విభాగము అట్టి కామవాంఛలకు కేంద్రం అవుతుంది. బుద్ధి ఆత్మకు పొరుగునే ఉన్నట్టిది. కామపూర్ణమైన బుద్ధి మిథ్యాహంకారాన్ని, భౌతిక తత్వంతో తాదాత్మ్యాన్ని, ఆ విధంగా మనసుతో ఇంద్రియాలతో తాదాత్మ్యాన్ని పొందేటట్లు ఆత్మను ప్రభావితం చేస్తుంది. అప్పుడు ఆత్మ భౌతిక ఇంద్రియాలను భోగించడానికి అలవాటు పడి దానినే నిజమైన సుఖంగా పొరపడుతుంది. ఆత్మ యొక్క ఈ మిథ్యాదాత్మ్యం శ్రీమద్ భాగవతంలో చక్కగా వివరించబడింది. 3 ధాతువులచే తయారైన ఈ దేహమే తాను అని తలిచేవాడు. దేహము నుండి ఉత్పన్నమైన వారిని తన బంధువులుగా భావించేవాడు. జన్మస్థానమే పూజనీయమైనదని అనుకునేవాడు. తీర్థస్థానంలో ఉండే దివ్య జ్ఞానవంతులను కలుసుకోవటానికి కాక కేవలం స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళేవాడు గాడిద లేదా గోపుగా పరిగణించబడతాడు అని ఈ శ్లోకంలో తెలియచేయబడుతుంది. జై శ్రీమన్నారాయణ.